హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీ కుక్స్ 17. ఇవాల్టి రెసిపీలో చాలా సింపుల్గా క్విక్గా చేసుకొని కాలీఫ్లవర్ ఫ్రై చూపించబోతున్నానండి. కేవలం ఒక 2 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఫ్రై అనేది చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది గ్యాస్ ప్రాబ్లం అవుతుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు కదండి. నేను చూపించినట్లు చేశారనుకోండి, టేస్ట్‌కి టేస్ట్ అస్సలు గ్యాస్ ప్రాబ్లం అవ్వకుండా చేసుకోవచ్చండి. మనం పప్పు చేసినప్పుడు కానీ, సైడ్ డిష్‌గా తినడానికి, చపాతీలోకైనా నంచుకొని తినడానికి చాలా బావుంటుందండి ఈ ఫ్రై. నేను ఈ ఫ్రై బెంగాలీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నానండి. సో, లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి. కాలీఫ్లవర్స్‌ని ఇక్కడ నేను పెద్ద సైజులోనే కట్ చేసుకున్నానండి. మధ్యలో పురుగులనేటివి ఉంటాయి కాబట్టి చూసుకొని క్లీన్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం హాట్ వాటరు, సాల్ట్ అనేది వేసుకొని బాగా ఒకసారి వాష్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఒక గ్లాస్ అంటే చిన్న గ్లాస్‌తో ఒక గ్లాసు వాటరు, కొద్దిగా సాల్ట్ వేసి నేనిక్కడ 50% కుక్ చేసేసుకున్నానండి. ఫ్రై అనేది తొందరగా అయిపోతుందని. టేస్ట్ కూడా బావుంటుందనమాట సాల్ట్ అనేది పీల్చుకొని. ఒక కడాయిని పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఎందుకంటే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఈ విధంగా బాగా చిట్లినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది ఫ్రైలోకి బాగా వస్తుందండి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కారం అంతా ఈ పచ్చిమిర్చిలోనే ఉందండి. ఇంక మనం వేరే కారం ఏం వెయ్యం కాబట్టి మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్లు కూడా వేసేసి బాయిల్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఫస్టే బాయిల్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఎక్కువ సేపు పట్టలేదు. మీరు అట్లనే పచ్చివి వేసేట్టుగా ఉంటే మూత పెట్టుకొని కొద్దిగా కుక్ చేసుకోండి. ఫ్రెష్‌వి అయితే అస్సలు వాటర్ కూడా వేయాల్సిన అవసరమే లేదండి. అందులో నుంచే ఎక్కువ వాటర్ అనేది వస్తుంది. అంతే అండి. 2 ఇంగ్రీడియంట్స్ చూపించాను కదండీ! నీళ్ళంతా ఎగిరిపోయి మొత్తం ఆయిల్ బాగా బయటొచ్చేంత వరకు కుక్ చేసేసుకుంటే మన కాలీఫ్లవర్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అండి. ఈ విధంగా ఆయిల్ అంతా బయటొచ్చేసిన తర్వాత వేయించి మనం మిక్సీకి పట్టుకున్న జీలకర్ర పొడి పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ముందుగా మనం జీలకర్ర వేసాము. మళ్ళీ జీలకర్ర పొడి వేయడం వల్ల భలే రుచిగా ఉంటుందండి. నేను కూడా ఒక్కసారి బెంగాలీ వాళ్ళ దగ్గర చూశాను. అప్పటినుంచి చేస్తున్నానండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా బావుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.